ఏం చేసావో నా మనసు నీదైపోయింది, ఏదేమైనా నిన్నొదిలి రానని అంటుంది. ఏం చేసావో నా ప్రాణం నీ చుట్టే ఉంది, ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, నేనైతే వినండి చెప్తున్నా, రామగుండం వెళ్తున్నా. రామగుండం ఎందుకంటారా, మా ఫ్రెండ్ది గృహప్రవేశం ఉంది, అయితే రమ్మని చెప్పింది. నేనైతే గృహప్రవేశం వెళ్తున్నా, ఫస్ట్ టైం ఒంటరిగా వెళ్ళడం. నేను ఎక్కడికి మాత్రం ఒక్కదాన్ని అస్సలు వెళ్ళా, బట్ ఈసారి అయితే ఒక్కదాన్ని వెళ్ళడానికైతే ట్రై చేసిన. వెళ్ళేటప్పుడు అయితే ఏదో కొంచెం అట్లా వీడియో తీసిన. అయితే దగ్గరికి పోయినాక చూసిన. అయితే ఫస్ట్ కొంచెం అక్కడికి వెళ్ళేసేసరికి నాకైతే తెలియదు కదా, ఫస్ట్ టైం అక్కడి వరకు అయితే బస్ స్టేషన్ వరకు అయితే బస్సులో వెళ్ళిన తర్వాత కాల్ చేస్తే వాళ్ళ అబ్బాయి అన్నాడు కదా, అంటే మీరు ఇక్కడికి రండి, నేను వస్తాను, మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను అని చెప్పిండు. ఓకే వస్తాను అని చెప్పి అతను చెప్పిన ప్లేస్ దగ్గరికి అయితే నేనైతే ఆటో అయితే తీసుకొని అయితే వెళ్ళిన తర్వాత ఒక 5 minutesకి అయితే తనైతే వచ్చి వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళిండు. వామ్మో, తను రాకుంటే మాత్రం వాళ్ళ ఇల్లు మాత్రం నాకైతే అస్సలు దొరకకపో. ఒక్కదానికైతే ఫోన్ చేసినా కూడా అస్సలు వాళ్ళ ఇల్లు అయితే నాకు దొరకకపోవు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు చాలా లోపటికి ఉంది. అయితే చెప్పి తనైతే వచ్చి ఆంటీ రండి, నేనైతే తీసుకెళ్తా, మా ఇల్లు ఇటు సైడ్ ఉంది అని చెప్తే సరే అని చెప్పి బైక్ మీదనైతే తనతోనైతే వెళ్ళిన తర్వాత ఫస్ట్ మా ఫ్రెండ్ అయితే లోపల ఉంది, ఏమో వర్క్ చేస్తుంది. బయట అడిగిన, ఉన్నదా ఆమె పేరు స్వరూప ఉందా, ఏం చేస్తుంది అని అడిగాను. ఫస్ట్ అయితే లోపల ఉంది అని అన్నారు. అయితే కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అని చెప్పిండు. నేనైతే బయటనైతే కొంచెం కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని అయితే లోపలికి అయితే ఫస్ట్ అయితే పలకరించిన, ఆమెతో మాట్లాడిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేసిన. మళ్ళీ బయటికి వెళ్ళేసి వచ్చి ఇంట్లోనైతే మొత్తం వీడియోనైతే ఇంట్లో అందరినీ ఇంట్లో ఎక్కడ ఏ గది ఉంది అని అయితే నేనైతే చూపించడానికైతే మళ్ళీ ఫస్ట్ నుండి అయితే వీడియో అన్నదైతే స్టార్ట్ చేసిన. ఇక్కడనైతే పూజ చేసిర్రు, ఇక్కడ దేవునికి అయితే పూజ చేసి ఇక్కడనైతే ఇలా అలంకరించిండ్రు దేవుణ్ణి. చాలా బాగుంది కదా అండి, బంతి పూలతోని అరిటాకులతోని ఎంత మంచిగా అలంకరించిండ్రు దేవుడికి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళంగానే వాళ్ళ అక్క అయితే అక్కడ కూర్చొని అయితే ఉన్నది. అయితే రండిరా, మీరు మా చెల్లె వాళ్ళ ఫ్రెండా అని అవుతుంది. అవును అని నేనన్నా. అయితే అని చెప్పి అక్కడ కూర్చొని ఉంది కదా, నాకైతే ఫస్ట్ అయితే బొట్టు పెట్టింది. దేవుడికి దండం పెట్టుకో, బొట్టు పెడతా అని చెప్పింది. సరే అని చెప్పి దేవుడికైతే దండం పెట్టుకున్న తర్వాత బొట్టు పెట్టిన తర్వాత నేనైతే మెల్లమెల్లగా మా ఫ్రెండ్ ఏం చేస్తుందో, ఇంట్లో మరి ఏం చేస్తుందో అని చూద్దామని చెప్పి నేనైతే లోపలికి వెళ్ళిన. ఇవన్నీ చూపించిన. ఇదైతే దేవునిది గది, ఇదైతే దేవుని గది. లోపట దేవుడు అయితే ఇలా అయితే మంచిగా దీపం పెట్టేసి అన్ని ప్రసాదాలు అయితే పెట్టేసి దేవుడికైతే ఇలానైతే చాలా బాగుంది. రూము చిన్నగా ఉన్నా కూడా మంచిగా కొంచెం లుక్ ఉంది. ఇల్లు అయితే బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే చెప్పి ఫస్ట్ అయితే దేవుని గదిని అయితే తీసిన. అదైతే హాల్ అండి, ఫస్ట్ చూపించింది. ఇప్పుడు రండి చూపిస్తా, ఇక్కడికి రండి. ఇదైతే వంటగది. అంటే వంటగది అయితే ఇట్లా ఫ్రీగా ఉంది. ఇక్కడనైతే వంటగది అయితే ఫ్రీగా ఉంది. ఫస్ట్ అయితే గృహప్రవేశం అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, ఫస్ట్ అయితే పొయ్యి పెట్టి పాలు వంగియాలి. పాలు వంగితేనే అది గృహప్రవేశం అయినట్టు, అంతేనా? పాలు వంగిన తర్వాత మా దగ్గరనైతే నేనైతే చూసిన గృహప్రవేశం 4:30 కల్లే అయిపోతుంది. మేమైతే 4:30కి అయిపోతాం. మేము ఎప్పుడో ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళాము, చాలా దూరం కాబట్టి మా ఊరు నుండి. కానీ వెళ్ళక తప్పలేదు, వెళ్ళేసిన. నేనైతే రూమ్లో అన్ని వీడియో అయితే తీస్తాను, చూడండి. ఇదైతే హాలు, అది బయట చూపించాను కదా దేవుడికి చేసుకున్నది, అది హాలు. ఇదైతే ఏంటి అంటే
ఇవి చిన్న చిన్న రూమ్స్ అయితే 2 ఉన్నాయి. అటు సైడ్ ఒక రూమ్ ఉంది, ఇటు సైడ్ ఒక రూమ్ ఉంది. తన అబ్బాయి అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఇందులో అన్నీ పెట్టుకోవాలి, ఏంటి బట్టలు మన బీరువా అవన్నీ పెట్టుకోవడానికని అయితే తనైతే చెప్పింది. నేనైతే అడిగాను ఇందులో ఏం పెట్టుకుంటారు, ఇందులో ఏం చేస్తారు, ఇక్కడ ఏం చేస్తారు అని అయితే అన్నీ అయితే ఇక నేనైతే ఎట్లా ఉంటుంది మనది, ఎట్లా ఉంటుంది అన్నీ అడగడమే కదా మన పని. అదైతే అడిగిన తర్వాత నేను వీడియో అయితే చూస్తానా. చూడండి వచ్చింది మా ఫ్రెండ్, ఇక్కడ చూడండి అగ్గ చూసిండ్రా ఊడుస్తాను. అయ్యో ఊడుస్తానమా, గృహప్రవేశం మీ ఇల్లు మీరు ఉడుచుకుంటాను అని అంటే మన పని మనం చేసుకోవాలి, దాంట్లో తప్పేమున్నది అని అంటుంది. ఫోటో తీయకు, వీడియో తీయకు అని అంటుంది. చూడు ఏం తీస్తలేను, వీడియో తీస్తలేను కానీ డ్రా ఫోటో దిగుదామని చెప్పి అంటే వాళ్ళిద్దరైతే వాళ్ళ అక్క జిల్లలు అనుకుంటా, బట్ ఏదో సంథింగ్ ఇద్దరైతే మాట్లాడతారు. వీడియో తీస్తానవా మధు, వీడియో తీస్తానవా అని నన్ను అయితే అంటుంది. లేదు వీడియో తీస్తలేదు, మాట్లాడుకోండి అని అయితే నేనైతే చెప్పిన. బట్ తర్వాత అయిపోయిన తర్వాత అయితే మొత్తం చూపించాను కదా. ఇక అన్నం తినడానికి అయితే బయటకు వచ్చిన. నేను పట్టుకుంటా అంటే లేదు నేను వేస్తా ఆగని చెప్పి తనైతే తీసుకొని అన్నం అయితే వేసి ఇచ్చింది. తిని బయలుదేరేసాను ఇంటికి.